ఏకదా సవనం గత్వా హత్వా బహువిధాన్ పశూన్ ఆగత్య బిల్వమూలం చ దృష్ట్వా సత్యస్య పూజనం గోపాః కుర్వంతి సంతుష్టాం భక్తియుక్తా సబాంధవాః రాజా దృష్ట్వా విదర్పేణ నగత్వా తనవారసః. తుంగధ్వజుడు మహారాజు గారు ఒకరోజు అడవికి వెళ్ళాడు. తుంగధ్వజ మహారాజు గారు కన్న తండ్రి వల్లే పరిపాలన చేస్తూ ఉండేవాడు. ఆయన అరణ్యానికి వెళ్ళారు. మహారాజులు ఏం చేస్తుంటారు, సహజంగా వేటకు వెళ్తుంటారు. వేటకు వెళ్ళి వాళ్ళు జంతువులు వేటకు వెళ్ళి చాలా సంహరిస్తూ ఉంటారు కదా, చంపేస్తూ ఉంటారు. చాలా మంచివాడు, దాన ధర్మాలు చేస్తుంటాడు. రాజ్యాన్ని తల్లిదండ్రుల వల్లే పరిపాలించేవాడు. అది కష్టం కదండి, ఇంట్లో తల్లిదండ్రులనే మనం చూడట్లా. పిల్లలు ఈరోజు ఈ కాలంలో తల్లిదండ్రులనే పిల్లలు చూడట్లా. ఒక యుక్త వయసు వచ్చిన తర్వాత వివాహ కాలంలోనో ఏదో ఒక రూపే తల్లిదండ్రులు దూరంగా ఉంటున్నారు తప్ప తల్లిదండ్రుల దగ్గర పూర్తిగా ఉండి నివసించేవాళ్ళు 100కి 90%, 90 మంది ఉండరు కదా. కష్టం కదా అది. అది పూర్వజన్మ సుకృతం చేత కలుగుతుంది. ఆ తల్లిదండ్రులకి ఉండే పూర్వపుణ్యం చేత లభిస్తుందేమో. కనుక అటువంటి మహారాజు గారు ఒక చెట్టు కింద వెళ్ళి అక్కడ చక్కగా చేసి ఒక చెట్టు కింద కూర్చున్నాడండి. అక్కడ గోపాః కుర్వంతి సంతుష్టాం, గోవులు పాలించుకునేటువంటి యాదవులు, గోవులు పాలించేది అప్పుడు ఎవరు, ఆ కులం అదేగా యాదవులు. యాదవులు అంటే కృష్ణుడు. వాళ్ళు చక్కగా ఒక మారేడు చెట్టు కింద ఆగత్య బిల్వమూలంచ, అంటే బిల్వ వృక్షం అంటే మారేడు వృక్షం. ఆ మారేడు పత్రి విష్ణుమూర్తికి ఇష్టం, వెంకటేశ్వర స్వామికి ఇష్టం, శివుడికి ఇష్టం. దాంట్లో ఉండేది ఎవరు, లక్ష్మీదేవి. లక్ష్మీదేవి ఉన్నటువంటి పత్రి విష్ణుమూర్తికి చాలా ఇష్టం. ఈశ్వరుడికి ఎందుకు ఇష్టం, ఐశ్వర్య ప్రదాత ఈశ్వరుడే కాబట్టి ఈశ్వరుడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు కనుక ఆ పత్రి సమర్పిస్తాం. అటువంటి వృక్షంలో మొదట్లో చక్కగా స్వామివారిని ఏర్పాటు చేసుకొని ఆ గొల్లల పిల్లలంతా కూడా ఎంతో శ్రద్ధగా ఈ యొక్క వ్రతాన్ని చేసుకుంటూ ఉంటే మహారాజుకు ఎదురుగా ఉంటే గమనించి తతః గోపగణ సర్వే ప్రసాదం తవ సన్నిధౌ సంస్థాప్య పునరాగత్య రుదుదుష్ట యదేప్సితం తతః ప్రసాదం సంత్యజ్య రాజా దుఃఖ ఉపాససః తస్య పుత్రశతం నష్టం ధనధాన్యాదింకంచయితం. అంటే ఈ యొక్క గొల్లలు ప్రసాదం తీసుకొచ్చి ఇచ్చారు ఈయనకి. వ్రతం అయిపోయింది, మహారాజు వచ్చి ధనం కూడా పెట్టుకోలేదు, మన కలిసి ప్రసాదాన్ని ఇస్తాం, తీసుకెళ్ళి పెట్టారు. సత్యదేవే తత్సర్యం నాశితం మమ నిశ్చితం. ఆ వ్రతం ప్రసాదం తీసుకోకుండా వెళ్ళిపోయాడు. వెళ్ళి తత్రైవ గచ్చామి ఎత్ర దేవస్య పూజనం. ఆయన ఇంటికి వెళ్ళేసరికి తనకి ఉండేటువంటి పిల్లలు తస్య పుత్రశతం నష్టం ధనధాన్యాదింకయితం తతో ప్రసాదం సంత్యజ్య రాజా దుఃఖ ఉపాసతః. ఈ మహారాజు వెళ్ళేసరికి తన పుత్రులంతా రోగం వచ్చి మొత్తం అందరూ కూడా స్పర్శ లేకుండా పడిపోయి ఉన్నారు. వెంటనే అనుకున్నాడు, ఎప్పుడైతే స్వామి ప్రసాదం తీసుకోకుండా వచ్చానో నాకు జరిగిందా అని. భక్తి శ్రద్ధాన్వితో భూత్వా చకార విధినానుషా సత్యదేవ ప్రసాదేన భవా ధనపుత్రాన్వితో భవతు. నేను మళ్ళీ ఈ స్వామి ప్రసాదం తీసుకుంటే కానీ నాకు ఆయన అనుగ్రహం కలగదు, నాకు అర్థమైందనుకుని వెంటనే పొరపాటు చేశాననుకుని వెనక్కి వెళ్ళి స్వామి వ్రతాన్ని ఆస్థానం చేసి స్వామి ప్రసాదం తీసుకొని ఇదం కురితే సత్యవ్రతం పరమదుర్లభం. ఎవరైతే వ్రతాన్ని చేస్తారో ఈ వ్రతం చాలా దుర్లభమైనటువంటిది. ఈ వ్రతం చేయడం అదృష్టంగా భావించాలి. అన్ని రకముల భయములు తొలగింపజేసి మనస్సంకల్పాన్ని సిద్ధింపజేసే వ్రతాన్ని అందరూ తప్పకుండా చేసి విశేషత కలియుగే సత్యప్రూజ బలప్రద. ఈ వ్రతాన్ని కలియుగంలో చాలా విశేషమైనదిగా చెప్పారు. బంధువులు భక్తులు అందరితో కలుపుకొని బ్రాహ్మణ్ణి పిలుచుకొని ఈ వ్రతాన్ని చేసి విశేషంగా దక్షిణాధికారులు తాంబూలాలు ఇచ్చి ఆశీర్వచనం పొంది స్వామి అనుగ్రహాన్ని పొందాలని ఆ యొక్క సూత మహర్షులు వారు చెప్పినప్పుడు వ్రతాన్ని భక్తితో మనం చదువుకొని ఆ యొక్క శ్రవణం చేసి విని ఆ స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా మనకి లభించాలని, ఆ వ్రతానికి అనుగ్రహం కలగాలని, కలియుగంలో ఎవరైతే వ్రతం చేస్తారో వాళ్ళకి సనాతనుడైన ఆ శ్రీహరి ఈ యొక్క మన సనాతన రూపమైనటువంటి ఆ స్వామివారు అనేక రూపాలలో ఈ యొక్క సత్యనారాయణ స్వామి రూపంలో ఉండి సత్యనారాయణ స్వామిని, సత్యేశ్వరుడని, సత్యనాథుడని ఆ యొక్క స్వామిని అనేక రూపాలు పిలుస్తూ ఉంటాం. ఆ స్వామి ఏ రూపంలో ఉన్నప్పటికీ ఆ స్వామి వ్రతం ఎదురుగా ఉన్నటువంటి ఆ రూపం స్వామి అనుగ్రహంతో పరిపూర్ణమైన అనుగ్రహం చేత మన సంకల్ప సిద్ధి కలగా నమస్కరించుకొని సర్వాపదాలు క్షమించుకొని ఆ అక్షతలు కలశం మీద వేయండి. జై శ్రీమద్ రమారమణ గోవింద.